ఇంకేమంటారంటే మీరు దేవుడి సేవకుల గురించి ఏమని చెప్తే మీ కళ్ళు పోతాయి, ఎప్పుడు చూసినా ఇవే వాయింపులు ఈ చర్చిల్లో. సో ఆ విధంగా ఈ ఈ మ్యారేజ్ ప్రపోజల్స్ని జో క్రియేట్ చేసి ఆయన ఈ దేవుని చిత్తం అన్న పేరుతో ఆమోదం పొందించి ఆ విధంగా మగవాళ్ళకి ఆడవాళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు. సో వీళ్ళు 20-25 సంవత్సరాల్లో ఆ ఏజ్లో వచ్చి ఒక 7 నుంచి 10 సంవత్సరాల వరకు ట్రైనింగ్ ఉండేది. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ ఆడవాళ్ళకి మగవాళ్ళకి 30 ఏళ్ళు దాటిపోయాయి వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు మొత్తం వాళ్ళ తల్లిదండ్రులతో సంబంధాలను తెగించుకుని బయట ప్రపంచంతో ఎట్లాంటి సంబంధం లేకుండా ఇక్కడ ఈ చర్చిలో వచ్చి కూర్చున్నారు వీళ్ళు. ఒకవేళ దేవుని చిత్తం రాలేదు అని చెప్తే వెంటనే జో ఏం చేస్తాడంటే వీళ్ళని లైన్లోంచి వెనక ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్కి వెయిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఛాన్స్ వస్తుందో తెలియదు అనమాట. ఒక పక్కన వయసు అయిపోతుంది, ఒకవేళ లేదంటే మళ్ళీ ఇంకెప్పుడు అవుతుందో అన్న